రీసర్వేలో చాలా తప్పులొచ్చినాయనే ఇప్పటి వరకు కూడా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా వాయిస్‌కి ప్రాధాన్యత ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మేము చెప్తున్నాం గానీ అధికారులు వాళ్ళ పని ఆళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఇది ఇక భూమి కొలతల్లో హెచ్చు ఉండటం, తగ్గుదల ఉండటం, ముఖ్యంగా తగ్గిపోయిన కేసులెక్కువ. అలాగే అసలు సమాచారమే మాకివ్వట్లేదు. జాయింట్ ఎల్‌పీఎంలని జెప్పి అవొకటి. ఇంకా రీసెంట్‌గా ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్కుల్లో చూస్తే పేరు తప్పులు, ఫోటో తప్పులు, ఆధార్ నంబర్ తప్పులు, సర్వే తప్పులు సర్వే నంబర్ తప్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి గదండీ! రీసెంట్‌గా గవర్నమెంటు రీసర్వే మీద గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఇవి రైతులందరికీ తెలిస్తే చాలా ఉపయోగం అని జెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. దయచేసి రీసర్వే రిలేటెడ్ రైతులు రీసర్వే ఏముంది అందరూ ఆ రైతు, ఈ రైతు ఏముంది అందరికీ గూడా ఇది ఉపయోగపడతది కాబట్టి దయచేసి షేర్ చేయండి. ఈ తప్పులు ఏదైతే ఉన్నాయో ఏది జాయింట్ ఎల్‌పీఎంలు, సర్వేలు తప్పులు పడడం, ఎక్స్‌టెంట్ ఎక్కువ రావడం, తక్కువ రావడం, పొలం విస్తీర్ణం అండి. మీకేమో ఇంతకుముందు పొలం ఎకరం, 2 ఎకరాలు ఉండేది. ఇప్పుడు 5, 10 సెంటు తగ్గినట్టు అనిపించింది గదా! కొంతమందికైతే ఇంకా ఎక్కువ గూడా. ఇవన్నీ కూడా రైతు కన్సెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రైతుకి తెలియకుండా చేసేసారు ఇంతకుముందు. ఈసారి ఈకేవైసీ రైతు ద్వారా ఈకేవైసీ తీసుకొని ఇక ఓటీపీ దగ్గర నుంచి చాలా పెట్టారు. ఈ సిస్టమ్స్ తీసుకున్న తర్వాతే చేస్తాం అని చెప్పి గవర్నమెంటు రీసెంట్‌గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. మరి అందరికీ ఈ సర్క్యులర్‌లు చదువుకొని ఇంగ్లీష్ అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైతుల్లో కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పి ఇది ఇస్తున్నానండి. యాక్చువల్‌గా వెబ్‌ల్యాండ్ డేటా అని ఒకటుంటుంది. అంటే గ్రామ స్థాయిలో ఎన్నైతే కమతాలున్నాయో ఎన్నైతే విస్తీర్ణాలున్నాయో, ఎన్నైతే పొలాలున్నాయో, పోనీ ఎకరాలున్నాయో అనుకుందాం. ఎంతమందైతే రైతులున్నారో వాళ్ళందరి డేటా రెవెన్యూ డేటాబేస్‌లో ఉంటుందండి. గుర్తుంచుకోవాలి. దీన్నే వెబ్‌ల్యాండ్ అంటాం. ఇక్కడ మన ఫోను నంబర్‌లు గూడా ఉంటాయి. సపోజ్ నేనే ఒక రైతైతే నా ఫోను నంబర్ గూడా ఉంటుంది. సో, ఇక్కడ మెసేజ్ పంపిస్తారనమాట. పలానప్పుడు మీది రీసర్వే చేస్తున్నాము. అంటే ఏదో ఇబ్బంది పడ్డారు కదా! ఇవి మళ్ళీ కొలుస్తున్నాము, సరిచేస్తాము. వచ్చి కాస్త సిద్ధంగా ఉండండని. ఆ రైతు మరి చుట్టుపక్కల రైతులు గూడా ఉండాలి కదా! ఇదో పెద్ద సమస్య అయిపోయింది. చుట్టుపక్కల రైతులు రావడం, రాకపోవడం అనేది సమస్య అయిపోయింది. దానివల్లే చాలా కమతాలు అలాగే ఆ తప్పొప్పులతోనే అలాగే ఇచ్చేశారు. అవతల రైతు కన్సెంట్ ఇవ్వట్లేదని. సో, ఇక్కడ మెసేజ్ పంపిస్తారు. ముందే నోటీసులు పక్కాగా. మెసేజ్ ఒకటే కాదండి. నోటీస్ పక్కాగా ఇస్తారు. మీతో సంతకం తీసుకుంటారు. అప్పుడు భూమి కొలతలేస్తారు. ఏదైతే టెక్నాలజీ ఉందో ఇవన్నీ ఆ టూల్స్ వగైరా అన్నీ తెచ్చుకొని చేసి అప్పుడు వేసిన తర్వాత అప్పుడు మీకు చెప్తారండి. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇవి మీ సరిహద్దులు అని చెప్పి మీతో సంతకం తీసుకుంటారు. అంటే అభ్యంతరాల స్వీకరణ అంటాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్‌గా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒకసారి డేటాబేస్‌లోకి ఎంటర్ చేయడానికి, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడానికి ముందు 90 రోజులు టైం ఇస్తారు మనకి రైతులుగా. సో, ఇవన్నీ మనం ఓకే చేసి అంటే పట్టాదారు పాస్‌బుక్ కూడా ముందు డ్రాఫ్ట్ కాపీ ఇవ్వమని చెప్తున్నారు. అంటే డూప్లికేట్ అన్నట్టు. దాన్ని ముందు ఓకే చేసి మనం సంతకం చేస్తేనే ఒరిజినల్ పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వండి అని కూడా చెప్పారు. సో, మరి ఈ సర్వే ఈ రకంగా అవుతుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్‌బుక్కే కదా అంతిమంగా. ఆ తర్వాత మరి వెబ్‌ల్యాండ్‌లోకి మన డేటా ఎక్కించడం, 1బీ ఇష్యూ చేయడం ఉంటాయి. సో, ఇలాగా ఈ రీసర్వే జరిగిన గ్రామాలు అన్నీ కాదండి. కొన్ని గ్రామాల్లో మళ్ళీ నాలుగో విడత ఏదైతే ఇప్పుడు రీసర్వే జరుగుతోంది. ఈ నాలుగో విడత రీసర్వేలో ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు. పాత తప్పప్పులను కూడా ఇదే రకంగా సరిచేస్తారు. సో, మరి ఈ సర్వే అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు ఎల్‌పీఎంలు అంటున్నామండి. ఇదే గొడవ ఇప్పటి వరకు. ఈ సర్వే నంబర్ల వల్ల 1/2, 2/3, 1/2/3/ఏ ఇలా వచ్చేసినాయి కదా! ఏవి సర్వే నంబర్లు. ఈ గొడవ తగ్గించాలని చెప్పి ఒక ల్యాండ్ పార్సిల్‌కి ఒక డెడికేటెడ్ నంబర్ ఉండాలి. ఆధార్ నంబర్ లాగా అన్నట్టు అని ఇచ్చారు. అక్కడే సమస్యొచ్చింది. సో, మరి ల్యాండ్ పార్సిల్ నంబర్లు కేటాయించడం, వాటికి నంబర్లు కేటాయించడం, పార్సిల్ విడగొట్టడం, ఈ తప్పొప్పులను సరిచేసే బాధ్యత అంతా కూడా విలేజ్ సర్వేయర్ అండ్ వీఆర్ఓ గుర్తుంచుకోండి. వీళ్ళే క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ కరెక్ట్‌గా ఉంటే, వీళ్ళిద్దరూ చక్కగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ తప్పులు జరగవు అని చెప్పి గవర్నమెంటు నిర్ధారణకొచ్చేసి సో, మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైతే వీళ్ళు చేశారో వర్కు దాన్నంతా జాగ్రత్తగా పరిశీలించి విలేజ్ లెవెల్‌లోనే గ్రామ సభ అంటే గ్రామ పంచాయతీ దగ్గరికి పెడతారు. గ్రామంలో అందరూ వస్తారు. వచ్చి అక్కడ పేస్ట్ చేస్తారు. అక్కడ లిస్ట్ కూడా ఉంచుతారండి. మీ మీ పొలం, మీ కమతం, విస్తీర్ణం వగైరా అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని,
అప్పుడు మీరు ఓకే చేయొచ్చు. లేకపోతే అభ్యంతరాలు ఉంటే అదే గ్రామ సభలో రైజ్ చేయొచ్చు. ఇక్కడ 12 రోజులు ఏది పని అయిపోయిన తర్వాత 12 రోజులు టైం ఇస్తున్నారు. సో, మరి ఇదంతా గ్రామ సభ అయిపోయిన తర్వాత అప్పుడు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తది. ఏది తహసీల్దార్ వగైరా వీళ్ళంతా చూసేసాక జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్‌గా అయితే. ఈసారి జాయింట్ కలెక్టర్ దాకా అవసరం లేదు. అప్రూవల్‌కి పంపిస్తే చాలు. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అని చెప్పడం జరిగిందండి. సో, మరి జాయింట్ కలెక్టర్‌కి కూడా పని భారం తగ్గుద్ది. ఆయన మనిషి ఒక్కడే ఎంతని చేయగలుగుతాడు. సో, మరి ఈ రీసర్వే పూర్తయిపోయిన తర్వాత ఏదైతే రీసెంట్‌గా యాక్ట్ తీసుకొచ్చారో ఈ సరిహద్దుల చట్టం ప్రకారం ఫైనల్ నోటిఫికేషన్ మాత్రం జాయింట్ కలెక్టర్ గారు జారీ చేస్తాడు. ఆ అధికారం ఆయనకిచ్చారండి. సో, మరి ఈ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో చర్చించి ముసాయిదా ఆమోదించడానికి 15 రోజులు టైం ఇచ్చారు. ఇక్కడ ఈ టైంలో రైతులు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఇక్కడే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పేసేయాలి. ఇక్కడే నోట్ చేయించుకోవాలి. అఫీషియల్‌గా నోట్ చేయించుకోవాలి. అక్కడ రాయించుకోవాలండి. అప్పుడు ఆ తర్వాతే భూమి హక్కుల రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం కదండీ! ఆర్ఓఆర్. అప్పుడు అప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్‌ని ఇష్యూ చేసి డిస్ట్రిక్ట్ గెజెట్ ఫారం 4 అంటారు. అందులో అప్పుడు పబ్లికేషన్‌కి వెళుతుంది అన్నట్టు. సో, మరి ఇక్కడ చాలా కీలకమైన విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఓలు వీళ్ళకి ఈ మార్గదర్శకాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం వెబ్‌ల్యాండ్ 1.1లో వీళ్ళందరికీ ఆన్‌లైన్ లాగిన్‌లు ఇచ్చారండి. వీఆర్ఓకి, సర్వేయర్‌కి కూడా. సో, మరి ఈ లాగిన్‌లో సర్వేయరు ఆయన వర్క్స్ ఆయన చేసుకుంటాడు. రిమార్క్స్ రాసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మ్యూటేషన్ అవసరం ఉందా? లేదా? సాదా బైనామా అవసరమా? లేదా? ఇలాంటివన్నీ కాలమ్స్ కూడా ఇక్కడ చేర్చారండి. అంటే మీకు అర్థమైంది కదా! మ్యూటేషన్స్ అవ్వనివి కొన్నున్నాయి. సాదా బైనామాల్లో ఉండిపోయినవి కూడా కొన్నున్నాయి కదా! ఇక్కడ. అంటే అవి కూడా ఆ డేటా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు సర్వేయర్ అండ్ వీఆర్ఓ. సో, ఇక్కడ వీఆర్ఓ ఏం చేస్తాడు అంటే ఆయన లాగిన్‌లో కరెక్షన్స్ అంటే ఏమి లేదు. ఆ ల్యాండు ఏ టైప్ ఆఫ్ యూసేజ్ ల్యాండు రకం, ల్యాండ్ స్వభావం ఇలాంటివి. అక్షర దోషాలు ఏమైనా ఉంటే పేరు తప్పులు, ఫోన్ నెంబర్ తప్పులు, ఫోటో తప్పులు, ఆధార్ తప్పులు ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ సరిచేసే అవకాశం వీఆర్ఓ గారికే ఇచ్చేశారు. సో, మరి మన భూమి ప్రభుత్వ భూమి కింద మారిపోయింది. మన భూమి ఏ శ్మశానం భూమి సర్వే నంబర్‌లోనో కలిసిపోయింది. ఇలాంటివి ఉంటాయి కదండీ! సో, మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇదిగో ఇప్పుడు ఈ రీసర్వే 4లో ఇయన్నీ సరిచేస్తాం అని అంటున్నారు కాబట్టి ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు మెన్షన్ చేయండి. కామెంట్స్‌లో మెన్షన్ చేసినప్పుడు మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తాను. అన్నిటికీ కలిపి మళ్ళీ ఇంకొక వీడియో ప్రభుత్వం నుంచి వస్తున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసేసుకుందామండి. చాలా సమస్యలున్నాయి. కానీ అన్నీ పరిష్కారం అవుతాయి. పాజిటివ్ మూడ్‌లో ఉండండి. ఇంతకుముందు లేదు కదా! ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా అవుతున్నాయి కదా! సరే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటారు. ఓకే. నేను కూడా ఒప్పుకుంటాను. చేయించుకునే అవకాశం ఇలా ఉంది కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంత ఘంటాపథంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు నిరాశ పడిపోవాలి? సో, దయచేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇంకా భూమి సమస్యలే కాదు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించి. అవి కూడా మీకు వచ్చిన ప్రతి సమస్యను కూడా దయచేసి కామెంట్‌లో పెట్టండి.